రైతు బంధు సూపర్ 6 హామీల్లో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఏంటది? దాని కింద ఇదివరకటి రోజులలో కేసీఆర్ ప్రభుత్వం తలా ఎకరాకి 5,000 రూపాయలు చొప్పున ఫస్ట్ 4,000 ఇచ్చింది. 2018 టైంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి వాళ్ళు పండించారా పండించలేదా అని చూడాల ఇచ్చారు. దాంతో దాన్ని పెట్టుబడి సాయం కిందన పెట్టుకున్నారు. 20 ఎకరాలు ఉన్నోడు 5 ఎకరాల్లోనే పంటేసి ఉంటాడు ఈ డబ్బులతో. తద్వారా కొంత అప్పులు కంట్రోల్ అయింది, నడిచింది. అయితే ఆ తర్వాత కొనుగోళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ నడిచాయి. సరే, మొన్నటిసారి పల్లె ప్రాంతాల్లో ఎక్కడో తేడా తన్నింది. కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది. ఈ ప్రభుత్వం సూపర్ 6లో ప్రధానమైనటువంటి రైతు బంధును అంటే ఒకటి రుణమాఫీ 2 లక్షలు చేస్తానని ముందు దాదాపు 30,000 కోట్లు అని చెప్పేసి 30,000-40,000 కోట్లు చెప్పేసి ఇప్పుడు 18,000 కోట్లు ఎంతో చేశామంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తానన్నది ఈ రోజు వరకు మాట్లాడాల. ఏడాది డిసెంబర్తో ఏడాది అయిపోతుంది. ఈ దశలో తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైన ప్రకటన చేశాడు. రైతు బంధు కంటే పెట్టుబడి సాయం కావాలని రైతులు భావిస్తున్నారు. ఆ విధంగా అడుగులు వేస్తాం, మేము ఓట్ల కోసం కాదు ప్రజల కోసం అన్నటువంటిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెట్టుబడి సాయం అని పేరు పెట్టినా ఏది పేరు పెట్టినా అంటే 15,000 ఇస్తామని చెప్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా ఎకరాకి 5,000 రూపాయలు చెప్పిన ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇచ్చారు. అంటే ఇక్కడ సీలింగ్ పెడుతున్నట్టు. ఫైనల్గా దీని మీద ఏదో ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. రైతు బంధు లాంటిది ఏదో ఇస్తామని ఈ మధ్యన కోమటిరెడ్డి చెప్తే ఇప్పుడు దాంట్లో ఈ ట్విస్ట్ ప్రకారం చూస్తే 15,000 ఎంతో ఇచ్చేటట్టున్నారు. ఫైనల్గా ఎంత ఉన్నా సరే, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, లేదా ఎకరాకి ఇస్తారా 15,000 ఏడాది. అప్పుడు చెప్పింది అయితే ఎకరాకి 10,000 రూపాయలు చెప్పున ఏడాదికి 2 సార్లు అంటే 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేటటువంటిది రివర్స్ గేర్లో నడుస్తుంది. మరి పూర్తి సొల్యూషన్ ఏంటనేది చూడాల్సి ఉంది.